బీరకాయ పప్పు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. పంటి కింద బీరకాయ ముక్క తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. అదే మనం కుక్కర్లో పెడితే కనుక బీరకాయ పప్పు పేస్ట్లా అయిపోతుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా పప్పుని నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. వేరే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు తాలింపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే పప్పు అంత టేస్ట్ వస్తుందండి. తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి కొంచెం సేపు మగ్గినాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న బీరకాయలను కూడా వేసి దానిలోకి సరిపడినంత పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు బీరకాయలు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చినాక ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట బీరకాయలు. దానిలోకి ఒక పెద్ద టమాటాను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా 2 బాగా మగ్గనివ్వాలి. ఈలోపు మన పప్పు కూడా కుక్ అయిపోయిందండి. పప్పుని మరీ మెత్తగా మ్యాష్ చేయకుండా ఇలా కచ్చాబచ్చాగా ఇట్లా చేసుకోవాలి. ఇలా అయిపోయినాక మన బీరకాయ టమాటా కూడా మగ్గిపోయింది. దీనిలోకి మన పప్పు మ్యాష్ చేసుకున్న పప్పును కూడా ఇలా వంచాలి. ఇలా మొత్తం వేసేసినాక దానిలోకి సరిపడినంత కారం, అలాగే సరిపడినంత చింతపండు పులుసు కూడా వేస్తే మన పప్పు బీరకాయ రెడీ అయిపోయింది. ఆఖరిన కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మన పప్పు బీరకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్.